హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. నిజంగా 100% ఈ నూతన సంవత్సరంలో మీకు ఒక స్పెషల్ టచ్ అయ్యేది. ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు మా హిట్ టీవీ స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ చాలా సెన్సేషనల్ గెస్ట్. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు చేసి మంచి నటుడు, గొప్ప నటుడు అని అతి తక్కువ కాలంలో పేరు తెచ్చుకుని వందల సినిమాలు కంప్లీట్ చేస్తున్నాడు. వన్ బై వన్ అంటే మోస్ట్ నోటెడ్, నోటబుల్ అండ్ మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ యాక్టర్ ఆఫ్ మోడర్న్ టైమ్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని గర్వంగా చెప్పగలిగే ఆ గెస్ట్ పేరే వడ్లమాని శ్రీనివాస్ గారు. మీకు మాకు అందరికీ ఇష్టం ఆ యాక్టర్ అంటే. ఆయన ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. స్వాగతం పలుకుదాం సార్. వెల్కమ్. థ్యాంక్ యూ నాగేంద్ర గారు. మీ అభిమానం ఎప్పుడు మీతో మాట్లాడినా కూడా సినిమా రంగం అనే ఒక కష్టమైన రంగంలో ఉన్నప్పుడు మీతో మాట్లాడినప్పుడు మీరు ఇచ్చే ఎంకరేజింగ్ వర్డ్స్ కొన్ని ఉంటాయి, చాలా బలాన్ని ఇస్తాయి. అందుకు నేను మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇది జర్నీ ఈ ఇంటర్వ్యూ మొదలుపెట్టే ముందు ఒకసారి నేను మా విశాఖపట్నం, మా భీమిలి తీరం, మా ఆనందవనం సద్గురు శివానందమూర్తి మహోదయులకు పాద పద్మాలకు నమస్కరించుకుంటూ ఈ ఇంటర్వ్యూ ప్రారంభిద్దాం సార్. ఎంత మాట. నాకు అంటే దాదాపుగా ఆ ప్రాంతం మనిషిని కాబట్టి నేను కూడా ఆ ఫీల్ ఉంటుంది నాకు. మీరు వందల సినిమాలు ఏది చేసినా ప్రభుత్వ ఉద్యోగాన్ని మానేసి 4 సంవత్సరాల్లో బయటికి వెళ్ళిపో అని వారు 2015లో సూచన చేశారు. నాకు భయం వేసింది, మనకి ఇంక వేరే ఏం రాదు ప్రభుత్వ ఉద్యోగం తప్పితే. ఈ ఇండస్ట్రీకి వస్తాను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చిన తర్వాత ఈ జర్నీ ఇంత స్మూత్గా, ఇంత ప్రశాంతంగా, ఇంత హాయిగా అలవోకగా అని అనొచ్చేమో. వారి ఆశీస్సులు నాకు దర్శక నిర్మాతల రూపంలో వీళ్ళందరినీ నాకు ఆయన ఇచ్చారేమో అనిపిస్తుంటుంది. 100% అండి. ఈ సినిమా ఇండస్ట్రీని దాదాపుగా అందరూ కూడా విమర్శించడము లేకపోతే తక్కువ చేసి మాట్లాడడమో చేస్తారు, కానీ నాకు నచ్చదు. ఎందుకంటే నేను దాదాపు 40 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నా. బయట నేను ఎప్పుడు దీని ఒక మంచి విషయం చెప్తాను. సినిమా వాళ్ళని విమర్శిస్తాం బయట నుంచి, కానీ సినిమా వాడి జీవితంలో భాగం, సినిమా సంస్కృతిలో భాగం, మన కష్టాల్లో సుఖాల్లో జీవితంలో అన్నిటికీ, గొప్పలకి గోసాయ సిట్కాలకి కన్నీళ్ళకి కష్టాలకి అన్నిటికీ దాఖలాగా ఉంటుంది, మనకు సపోర్ట్గా ఉంటుంది. సినిమావే కంపెనీయన్, గ్రేట్ కంపెనీయన్ అంటే ఉంటుంది. పార్ట్ ఆఫ్ ద గేమ్ అంటే పార్ట్ ఆఫ్ ద గేమ్. కానీ ఇది చాలా గొప్ప ప్రపంచం అండి, అందమైన ప్రపంచం, అనుబంధాలకు ప్రతిరూపమైన ప్రపంచం ఇది. అవునండి, సినిమా ఇండస్ట్రీ. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నా దర్శకులు అందరూ ఉన్నారు. ఉదాహరణకి మారుతి గారు, కళ్యాణ్ కృష్ణ మొదట్లో ఇచ్చిన ఆయన, అనిల్ రావుపూడి గారు, ఎండగంటి మోహన్ కృష్ణ గారు, పరశురామ్ గారు, కోలా రవికిరణ్ గారు, జాగర్లపూడి సంతోష్, ఇట్లా ఈ జర్నీలో వీళ్ళందరూ నాకు అన్నదమ్ములు అయిపోవడం అనేది, అందరూ చెప్తారు సినిమా రంగంలో స్నేహాలు ఉండవు, అవి అది అబద్ధం అండి, చాలా తప్పు, అబద్ధం, పచ్చి అబద్ధం అండి. ఇక్కడ అంతా కమర్షియల్సే మాట్లాడతాయి, విజయమే మాట్లాడుతుంది. నిజమే, అది జోజీతాయి ఓయిసి కింద అనేది ప్రపంచవ్యాప్తంగా ఒప్పుకోవాల్సిన విషయం. గెలిచిన వాడిని కొంత ఎక్కువ బాగా చూస్తాం, ఓడిపోయినవాడి కంటే. అది మానవ ధర్మం, మానవ సహజమైన వ్యవహారం. సినిమా రంగానికే ప్రత్యేకం కాదు అది. కరెక్ట్, ఏ రంగానికైనా వర్తిస్తుంది. కానీ ఇక్కడ నేను చెప్పాను, వీళ్ళందరూ నాకు అన్నదమ్ముల్లా అయిపోవడం, పెద్ద కుటుంబాన్ని నాకు ఇవ్వడం, నాకు నిర్భయంగా ముందుకెళ్ళిపోవడం కారణమైన మనుషులు వీళ్ళందరూ. సో సినిమా రంగం అంటేనే స్నేహాలు, అనుబంధాలు, ఆప్యాయతలని నేను ఇప్పుడు నమ్ముతున్నాను. ఇప్పుడు నమ్మవలసి వచ్చింది. నమ్ముతాను సార్. అంటే నాకు స్వానుభవంలోకి వచ్చేసింది. నేను ఫోన్ చేస్తే అరవింద్ గారితో మాట్లాడగలను, దిల్రాజ్ గారితో మాట్లాడగలను, శిరీష్ గారితో మాట్లాడగలను, మైత్రి నవీన్ గారు, వీళ్ళందరూ. అంటే ఇందులో మీ కెరీర్కి సంబంధించినంత వరకు, లేదా మీ కేస్ స్టడీకి సంబంధించినంత వరకు మీరు పెద్దవాళ్లతో మాట్లాడడం అనేది మీకు ఉద్యోగపరంగానే వచ్చిన ఒక హోదా. ఇప్పుడు అదే ఇక్కడ కూడా ట్రాన్స్లేట్ అయ్యి అదే స్టేటస్ కో ఇక్కడ కూడా మెయింటైన్ అవ్వడం అన్నదే ఇక్కడ మీది కెరీర్ లో మ్యాజిక్. అంతే సార్, మ్యాజికే సార్, మ్యాజిక్. నేను ఎప్పుడు నాకు అనిపిస్తుంటుందండి, ఎందుకంటే గవర్నమెంట్ అఫీషియల్ గా ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లో చాలా కీ పొజిషన్ లో, హెల్మ్ ఆఫ్ ది అఫైర్స్ అంటారు చూడండి, అలాంటి దానిలో నుంచి మీరు సినిమా రంగంలోకి ఒక్కసారిగా వచ్చినప్పుడు ఏదో నీళ్ళల్లోంచి చేపను తీసి బయటపడేసినట్టు అనిపించలేదా మీకు? చిన్న సఫికేషన్ అయితే ఉంది, కానీ ఎప్పుడు నేను నా జీవితం మొత్తం నేను వైఫల్యాల పుట్ట, నా లైఫ్
అబ్బో. ఇట్ ఈస్ ఐ వాజ్ ఎ బండిల్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఉమ్, సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూస్ పోతాయి, గ్రూప్ 1 ఇంటర్వ్యూ పోతుంది, డైరెక్ట్ ఐఏఎస్ రాదు, దగ్గర దాకా వెళ్తా అంటే ఎప్పుడు వైకుంఠపాడులో లాస్ట్ పామే కరుస్తుంది నన్ను. విచిత్రంగా ముందు చిన్న పాములు ఎప్పుడు కరవు, ఉమ్, ఎప్పుడు లాస్ట్ పామే. గ్రూప్ 1లో డిఎస్పీ వస్తే ఇప్పుడు రంగనాథ్ గారు రంగనాథ్ గారిది నాది ఒక బ్యాచ్, నేను డిఎస్పీ తీసుకోలేదు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఉమ్, మరి అందరూ ఐజీగా అదే చెప్తున్నాను, ఎప్పుడు ఆఖరి పాము కరుస్తుంది నన్ను. అయితే నేను ఎప్పుడు దుఃఖంలో లేను. ఇది పిల్లలందరికీ యంగ్స్టర్స్కి చెప్పాలనుకుంటాను. ఎప్పుడు దుఃఖంలో ఉన్నాను నేను. దుఃఖం అనేది నా జీవితంలో నాకు దరి చేరదు. అప్పులు పాలైపోయినా, ఆర్థికపరమైన చిక్కులు వచ్చినా, కెరీర్ పరంగా ఇటువంటి భయంకరమైన నష్టాలు. ఐఏఎస్ ఇంటర్వ్యూలు 4 సార్లు పోవడం ఏంటి, అది ఎంత నష్టం. ఒక యంగ్స్టర్ ఎట్లా డీల్ చేస్తాడు. ఎప్పుడు ఇది వచ్చినప్పుడల్లా గురువుగారు గుర్తు తెచ్చుకుంటాను, సీతారామ శాస్త్రి గారిని. ఆయన ఎప్పుడు నా జీవితం అంతా నాతో అంటే నీడని పక్కనే ఉంటాడు. ఆయన నా కుర్చీ చేసుకుని. ఇటేమో శివానందమూర్తి గారు ఉంటారు. గ్రేట్. వీరు ఆధ్యాత్మికమైన గురువు అయితే, లౌకికపరమైన గురువు శ్రీనివాస శాస్త్రి గారు. వేసవికి మామిడి పళ్ళు, వేసవి ఎండలు కాలిపోతున్నాయి, మామిడి పళ్ళు. సరే గ్రూప్ 1 డిఎస్పీ పోయింది, ఇంకో డిస్ట్రిక్ట్ పంచాయతీ జాయిన్ అయ్యావుగా, మీ ఇంటి పక్కడికి అది కూడా రాలేదుగా. వేసవికి మామిడి పళ్ళు. ఓహో, వాడికి వేసవేమో విపరీతం వేడిగా ఉందాక మామిడి పండు ఇచ్చింది, హ్యాపీగా ఉంటాను. వేడిగా ఉంటే ఏంటి, చలికి ముగ్గులు ముంగిళ్ళు, శీతాకాలం చలివేస్తూ వణికిపోతున్నాం, కానీ ఎదుర్కొంటే ఆ ముంగిళ్ళు చూసి ఆనందాన్ని కూడా ఇచ్చిందిగా అదే కాలం. వర్షాకాలం తడిసిపోతున్నాం, బోర్ను కొమ్మురుష్టి పడిపోతుంది, కానీ అక్కడ హరివిలు కనిపించింది, ఆనందాన్ని ఇచ్చింది. ఇట్లా జీవితంలో నువ్వు చూసే కోణాన్ని బట్టి దుఃఖాన్ని సబ్డ్యూ చేసేయచ్చు అని చెప్పాడు. సులువు అంటే సులువు జీవితం, బరువు అంటే బరువు, నీ ఇష్టం. ఇది సాధ్యమని అడిగిన రోజు ఆయన, ఏంటి సార్ బరువు అంటే బరువు, సులువు అంటే సులువు అని చెప్తారు, ఇక్కడ ఇంటర్వ్యూ దొబ్బింది ఐఏఎస్ ఇంటర్వ్యూ, ఎట్ట బాధపడద్దు అంటారు మీరు చెప్పండి. ఇప్పుడు రేపు కుర్రాడు ఎవడికో ప్రేమ ఫెయిల్ అవుతుంది, లేకపోతే ఇంకోటి కూడా ఆర్థిక పరంగా జీరోకి వచ్చేస్తాడు, ఓ మంచి దర్శకుడు గొప్ప సినిమా తీసా అనుకుని సినిమా అట్రఫ్లాప్ అవుతుంది, బాధపడద్దు, బరువు ఫీల్ అవుతుంది ఎలా అంటారు మీరంటే ప్రాక్టీస్ అని చెప్పాడు. మానసికమైన సాధన నేను సాధించి చెప్పాను రా అబ్బాయి అని చెప్పాడు. గ్రేట్. బరువు అంటే బరువు, సులువు అంటే సులువు. దీనివలన మీరన్న ప్రభుత్వ ఉద్యోగం నుంచి ఇక్కడికి వచ్చిన, హోదాలు పోయినా, అధికారాలు పోయినా, డబ్బు నష్టపోయినా. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు హెల్మ్ ఆఫ్ ది అఫైర్స్ లో ఉన్నప్పుడు మిమ్మల్ని చూడగానే 10 మంది పరిగెడతారు, వస్తారు, మీరు పిలిస్తే ఇంకో 100 మంది వస్తారు. అది ఒక రకమైన కంప్లీట్ అట్మాస్ఫియర్ డిఫరెంట్ అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళకి తప్పే ఉంది అంటున్నాను. స్పృహలో ఉండి వచ్చినప్పుడు మనం అంటే దీనికి కూడా అదే చెప్తున్నాను, ఎక్కడ పడితే అక్కడ ఆ పర్టికులర్ రంగానికి సంబంధించిన డైనమిక్స్ నువ్వు పెంచుకోవాలి. మీరు దాన్ని ఎట్లా అడాప్ట్ చేసుకున్నారని అడాప్ట్ చేయడానికి కారణం అప్పటికే నేను సిరివెన్నెల గారిని పూర్తిగా నేను ఆవాహన చేసుకున్న మనిషిని. నేను లైఫ్లో నాకు ఏది కష్టం కాదు, ఏది సుఖం కాదు నాకు. అంటే మీరు అంత స్థితప్రజ్ఞ అడగచ్చు. ఎస్, చాలా వరకు నేను స్థితప్రజ్ఞని, చాలా వరకు. ఇది ఒకరితో పెట్టి చెప్తున్న స్టేట్మెంట్ కాదు. 23 ఏళ్ల వయసులో 22 సంవత్సరాల 10 నెలలకి యూపీఎస్సీ భవనం ముందు ఒక తెలుగు మీడియం కుర్రాడు అమలాపురం నుంచి వచ్చి ఐఐటీలు, ఐఏఎంలు, ఎంబీబీఎస్లు, ఎండీలు, ఎంఎస్లతో పోటీ పడి ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఆ ఇంటర్వ్యూ పోగొట్టుకున్నప్పుడు వచ్చిన దుఃఖం కంటే నాకు ఏది పెద్ద దుఃఖంగా అనిపించదు. అప్పుడే శాస్త్రి గారిని డీల్ చేసేసుకున్నాను మనసులో. ఏముంటుంది, ఎంత గొప్ప కళ అయినా నిద్రలో ఉండిపోతావా అని అడిగాడు. అద్భుతమైన కళ వచ్చింది నీకు, తీయటి కళ, నిద్రలో ఉండిపోయి ఆ కళనే కంటూ కూర్చుంటావా, పొద్దున్న లేస్తావా, వాస్తవాన్ని చూస్తావా, లేదా ఎంత తీపి ఎంత చేదైనా ఆ చేదునే తలుచుకుని కూర్చుంటావా, మళ్ళీ వెళ్తురేపు వెళ్తావా. ఇప్పుడు పశ్చిమాన పొంచి ఉన్న అసుర సంధ్య సాగరాన ఈదుకుంటూ ఉదయాన్ని ఉదయిస్తుందని రాశారు. పశ్చిమాన పొంచి ఉన్న అసుర సంధ్య ఉండిపోతుందా, ఉండిపోదు, వస్తుంది. అలాగే నీ హృదయం కూడా అగ్నిగోళం లాంటిదే, అనునిత్యం పరితపిస్తూనే ఉంటుంది, నువ్వు తీసుకునే దాన్ని బట్టి. వెరీ నైస్ అండి, వెరీ నైస్. అయితే ఇప్పుడు మీరు ఇందాక నేను ఏదో అనుకోకుండా చాలా అలవోకగా మీ దాన్ని ఏమంటారు, మీ సినిమా లిస్ట్ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది సార్. 2024లో వడ్లమాని శ్రీనివాస్ అనే ఒక కొత్త నటుడు సినిమా పరిశ్రమకి, సర్కారు వారి నౌకరి, నా సామిరంగా, భీమా, ఫ్యామిలీ స్టార్, భూతద్దం భాస్కర్ నారాయణ, యక్షిణి, హరోంహర, భలే ఉన్నాడే, మిస్టర్ బచ్చన్, గీతాంజలి 2, ఆయ్, లగ్గం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ధూమ్ధామ్, సరిపోదా శనివారం, నమో, పద్మరాగ హోటల్స్, యాడ్ అనుకోండి, అది కూడా ఎల్విన్ ఫ్రెష్ బిర్యానీ యాడ్. 16 సినిమాలు సార్ రిలీజ్డ్. ఏంటి సార్ ఇది? దాంతో నా సినిమాలు రిలీజ్ నెంబర్ 89 చేరింది సార్. రేపు రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ 90. అంటే ఏం లేదు సార్, గత 3 ఏళ్ళుగా నా కెరీర్ ఇలాగే నడుస్తుంది. అయితే ఈ సంవత్సరం ఇందులో పెద్ద కమర్షియల్ హిట్స్ ఉన్నాయా లేవా అని పక్కన పెడితే ఆయ్ పెద్ద హిట్,
ఆయి గీతాంజలి 2 యక్షిణిలో నన్ను ఒక కమెడియన్గా ప్రొజెక్ట్ అయ్యాను. అదొక అదృష్టం. అంటే మీరు ఆయి సినిమాలో ఎంఎస్ నారాయణ గారు లాంటి పాత్ర చేశాను నేను. ఓకే. గీతాంజలి 2లో సీనియర్ నటులు అలీ గారిని డామినేట్ చేసే రెండు సన్నివేశాలు రాశారు. ఇవన్నీ భగవంతుడి కృప, ఒక కృషి, దర్శకులు నిర్మాతలకు ఇది. కానీ మీ సంస్కారాన్ని ఇక్కడ ఒకసారి మీరు ఆగాలి. మీ సంస్కారాన్ని మెచ్చుకుంటున్నాను నేను. అలీ గారిని డామినేట్ చేసే సీన్లు రాశారు అన్నారే, అంతే అంతే నేను చేసాను అబ్బాయి చేయడం కాదు అని సార్. అనలేదండి. ఎంత అక్కడ గొప్ప మాట అది. ఆ సినిమాని బట్టి అక్కడ ఆ పరిస్థితి ఏర్పడింది. హరోమహరాలో మొన్న ఎప్పుడో నార్త్ స్టార్ శరత్ మరార్ గారు అంటున్నారు, హరోమహరాలో బాగా చేశారండి అన్నారు. ఆయనకి వెబ్ సిరీస్ చేస్తున్నాను. హరోమహరాలో ఒక కుప్పం లాంగ్వేజ్ నేర్చుకుని, సుధీర్ బాబు గారు హీరో, సుబ్రహ్మణ్యం గారిని ఆయన ప్రొడ్యూసరు, కుప్పం లాంగ్వేజ్ మాట్లాడాను దాంట్లో. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, హరోమహరాలో ఓ 2 ఫ్యాక్షనిస్ట్ వేషాలు, 2 కామెడీ వేషాలు, భలే ఉన్నాడు అనే సినిమాలో పూర్తి నిడివి కలిగిన ఎమోషనల్ వేషం. ఇట్లా ఒక్కొక్క రకం రావడం యోగం. 100 సినిమాలు అయిపోయాయి, 90 సినిమాలు రిలీజ్ అయిపోయాయి, ఇంకొక 30 సినిమాలు అండర్ వేరియస్ స్టేజ్. రేపు గేమ్ చేంజర్తో మొదలెట్టి డిసెంబర్ 31 ఈ క్యాలెండర్ ఇయర్లో కూడా దగ్గరగా ఒక 25 సినిమాలు రిలీజ్ అవుతాయి సార్, రెడీగా ఉన్నాయి. రకరకాల ప్రాజెక్ట్స్. గ్రేట్ సార్, రియల్లీ. ఇప్పుడు మీరు గేమ్ చేంజర్ లో క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రామ్ చరణ్ తో కాంబినేషన్. వారితో ఒక సీన్ చేశాను నేను, అంతే. అదే అదృష్టంగా భావిస్తాను. ఆ రోజు నా ఫీలింగ్ చెప్తాను. అది మన ప్రాంతంలోనే, కొత్తవలస ప్రాంతంలో జరిగిన షూటింగ్. నేను అక్కడే అధికారిని. మీరందరూ కదా ఒక సినిమా ఇండస్ట్రీకి పెద్ద అధికారం, హోదా వదులుకుని వచ్చారు కదా. అవునండి. ఎలా ఉంది ఆ సఫకేషన్ ఉంటుంది. ఆ రోజు ఎందుకో సడన్ గా శంకర్ గారు యాక్షన్ చెప్తున్నారు. రామ్ చరణ్ గారు అక్కడ కూర్చుంటే నా డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది సీన్. చిన్న సీనే, ఫిర్బీ ఒక్కసారిగా నాకు ఏదో ఒక తెలియని ఆనందం వచ్చేసింది. ఏంటి, నేను గవర్నమెంట్ ఆఫీసర్ జాబ్ వదిలేసిన తర్వాత ఎక్కడ శంకర్ గారు, ఎక్కడ రామ్ చరణ్ గారు, ఎక్కడ నేను నటన పరంగా ఇక్కడ చేయగలుగుతానంటే వెంటనే నా మనసు శివానందమూర్తి గారి పాద పద్మాల దగ్గరికి వెళ్ళింది. మహాప్రభు, ఎందుకను నా ఉద్యోగం మానేమన్నది, ఇంత భవిష్యత్తు నాకు ఉందని మీరు అసెస్ చేశారా, కనిపెట్టారా అని ఎందుకంటే డివైన్ ప్యాటర్న్స్ ఉంటాయి. అలాంటి డివైన్ ప్యాటర్న్స్, డివైన్ ప్యాటర్న్ ఎక్కడో వారు ఒక జీవితాన్ని నాకు ఎక్స్పెక్ట్ చేసి పంపించేశారు అనిపించింది. ఆ రోజు ఆనంద బాష్పాలు వచ్చాయండి. రామ్ చరణ్ గారితో అంటే చాలా మంచి సినిమాలు చేశాను ఉన్నట్టుండి ఎందుకో అప్పుడు స్ట్రైక్ అయింది నాకు. మీరు అన్నట్టు అంటే మీరు సినిమాలు చేయడం అన్నది ఒక పద్ధతి అండి. బట్ మీరు అన్నట్టుగా ఒక దిల్ రాజు గారు, ఒక శంకర్, ఒక రామ్ చరణ్, ఆ కాంబినేషన్ అన్నది మామూలు కాంబినేషన్ కాదు. చూడండి సార్, కమర్షియల్ డైరెక్టర్స్ గా ఇవాళ సినిమా రంగంలో అద్భుతమైన పేరు తెచ్చుకున్న అనిల్ రావుపూడి గారు 6 సినిమాలు ఇచ్చారు నాకు. మారుతి గారు 6 సినిమాలు ఇచ్చారు. పరశురామ్ గారు 3 సినిమాలు ఇచ్చారు. ఎందుకంటే మోహన్ కృష్ణ గారు 3 సినిమాలు ఇచ్చారు. ఇలా ప్రొడక్షన్ హోమ్స్ దిల్ రాజు గారితో 10 సినిమాలు దాటేశారు. గీతార్ట్స్లో ఒక 6 సినిమాలు చేశాను. మైత్రి వాళ్ళకి ఒక 6 సినిమాలు చేశాను. ఇలా చెప్పడం కన్నా, మీరు ఇలా చెప్పడం కన్నా సార్, ఏ బ్యానర్ కి మీరు చెయ్యలేదో, ఏ డైరెక్టర్ తో చేయలేదో చెప్తే ఈజీ అవుతుంది అనుకుంటున్నాను. నేను రాజమౌళి గారితో చేయలేదు సార్. వారితో ఈ సంవత్సరం మహేష్ బాబు సినిమాలో ఒక అవకాశం ఏమో ఎవరికి తెలుసండి. ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు నేను ఎంతమందినో యాక్టర్లు, అలాగే మా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో కూడా ఇంకా అవకాశం రాలేదు. సో ఇద్దరు కూడా ఈ సంవత్సరం నన్ను ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. అదే 2 పిక్చర్లు ఇప్పుడు రెడీగా ఉన్నాయి కదా, స్టార్ట్ టేకప్ కి. చూడాలి సార్. అదే ఇప్పుడు నేను అంటున్నాను సార్, నేను నా కెరీర్ లో ఎంతో మంది యాక్టర్లు ప్రయత్నాలు చేస్తూ తిరుగుతున్న వాళ్ళని చూశాను. తర్వాత వాళ్ళకి డేట్లు ఖాళీ లేకుండా నడిపిన వాళ్ళని చూశాను. ఇక్కడ మీకున్న ఒక ప్రత్యేకమైన ప్లస్ పాయింట్ చెప్తాం మీకు నేను. ఏంటంటే అది మీరు ఒకటి చాలా మేనర్స్ ఉన్న మనిషి. సినిమా ఇండస్ట్రీకి అది కావాలి. ఊరికే ప్రతిభ ఒక్కటి సరిపోదు. ప్రతిభతో బ్రహ్మాండంగా చేస్తూ ఇల్ మేనర్స్తో కెరీర్ని పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రెండోది, మీరు డైలాగ్ని చాలా సునాయాసంగా చెప్తారండి. భాష మీద, తెలుగు సాహిత్యం మీద, భాష మీద అంటే మీకేమైనా ఈ నటనకు సంబంధించినవి ఏమైనా ఉన్నాయా? ఉద్యోగం నుంచి డైరెక్ట్ గా విమానం ఎక్కి సినిమాలోకి వచ్చారు. సినిమాలో కెమెరా ముందుకు వచ్చారు. విమానం నుంచి కరెక్ట్ గా కెమెరా ముందు దిపారు. ఎయిర్పోర్ట్ అక్కడ నుంచి ఎన్నో పెట్టారు సినిమా వాళ్ళు. స్ట్రైట్ గా హైదరాబాద్ వచ్చి ఆ ముందు రారండి వేడికి చూద్దాం వైజాగ్ లో చేసిన ఒక చిన్న సీను గారితో. బట్ ప్రాపర్ గా ఫస్ట్ సినిమా అంటే మహానుభావుడు. అది ఆ మారుతి గారు రామోజీ ఫిల్మ్ సిటీ లో ఫస్ట్ షూట్. పెద్ద డైలాగ్, స్టార్టింగ్ పెద్ద డైలాగ్. ఓకే, వచ్చాను, చేశాను, ఏదో ఆశ్చర్యంగా అనిపించింది. సో అట్లా ప్రాక్టీస్ ఏం కాదండి, ఎక్కడో ప్రజా జీవితంలో ఉండడం వల్ల ఎక్కువ రోజుల పాటు ఏదో మీకు ఒక అబ్జర్వేషన్ ఏదో సాధ్యమైంది అనుకుంటాను. కొన్ని వేల మనుషుల్ని, వాళ్ళ ప్రవృత్తుల్ని, వాళ్ళకి మనస్తత్వాన్ని స్టడీ చేసే అవకాశం వచ్చింది.
అది కాకుండా సాహిత్యాన్ని నేను గర్వంగా చెప్తాను, బాగా చదువుకున్నాను. నేను అదే. చక్కగా చదువుకున్నాను సాహిత్యం. చూడండి మీరు ఐఏఎస్కి అంతంత నేను రేంజ్‌లకి తెలుగు సాహిత్యంతో సివిల్ సర్వీసెస్ చదువుకున్నా. ఇంటర్వ్యూస్ కానీ, గ్రూప్ 1 సెలక్షన్ కానీ మరి నాకు తెలుగు సాహిత్యంతో వచ్చిందే. నా అదే. జీవితం అంతా తెలుగు సాహిత్యం మీద నాకు తిండి పెట్టేదే తెలుగు సాహిత్యం. నా సర్వీసెస్ అన్ని కూడా పరీక్షలు దాని ద్వారా పాస్ అయ్యాను. అక్కడే ఎక్కువ మార్కులు వచ్చేవి. అదే అందుకే మీ మాట చాలా స్పష్టంగా హల్లులు అచ్చులు పర్ఫెక్ట్ గా సార్. ద్విత్వాక్షరాలు కొంతమంది Perfect. డబ్బింగ్ ఇంజనీర్లు అంటూ ఉంటారు సార్. శబ్దాల సురేష్ కానీ, మా రామనాయుడు దాంట్లో వేణు కానీ, మన పాత ఏమన్ శ్రీనివాస్ గారు, ఏమని ఇప్పుడు విజయకృష్ణలో ఉన్నారు. వీరందరూ నా తర్వాత మా నాయకు వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ఇంజనీర్స్. డబ్బింగ్ ఇంజనీర్ ఎందుకు నేనంటే ఇష్టం. మీరు ఏదో తెలియకుండా ఒక డిక్షన్ని మింగేసిన మైక్ని మీరు మింగేశారంటుంటారు. ఒక మైక్ డిక్షన్ని మింగేస్తే ఆ మైక్ని మీరు మింగేశారు సార్. అదృష్టం అండి ఇదంతా దీంట్లో నేను ఇద్దరిని చూశాను సార్ ఇలాగా. ఒకటి గొల్లపూడి మారుతున్నారు, సార్. ఆయన ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తూనే సినిమా- 250 సినిమాలకు రాశారు. అవును సార్. 250 అన్ని పెద్ద సినిమాలు, మళ్ళీ ఎన్టీ రామారావు, అవును సార్. నాగేశ్వరరావు పెద్ద పెద్ద సినిమాలు బ్యానర్లు రాశారు. పెద్ద బ్యానర్లు రాశారు. ఆయన సడన్ గా యాక్టర్ అయ్యి ఇంకా ఉద్యోగం మానేయవలసిన పరిస్థితి వచ్చేసి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య తర్వాత తరంగిణి ఆ సినిమాలు వచ్చిన తర్వాత ఆయన ఎంత పెద్ద నటుడు అయ్యారో అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఆయన థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. అవును. వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో మళ్ళీ వైజాగ్ నుంచి అంత స్పీడ్ గా వచ్చిన అంటే నటుడు కొంత- మీరే. అంటే అప్పుడప్పుడు సోత్కర్షలు అనిపిస్తుందేమో కానీ మీరు అన్నట్టు ఐఎమ్ హంబుల్ అండ్ ఐఎమ్ డెఫినెట్లీ హంబుల్డ్ బై ది జెస్చర్స్ అండ్ ద సపోర్ట్ గివెన్ బై ది ఫిల్మ్ ఇండస్ట్రీ సార్. ఎగ్జాక్ట్లీ. బట్ అట్ ద సేమ్ టైం నాకు నేను ఎప్పుడైనా అసెస్ చేశాను, ఇప్పుడు ఎవరైనా యంగ్స్టర్స్కి చెప్పాలంటే ఏంటి నీ బలం అనిపిస్తే 2017-18లో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన 19 నుంచి లెక్క 17-18 ఉద్యోగంలో ఉండగా ట్రై చేసుకున్నాను. ఆ రోజు ఈ రోజు వరకు నాకు సినిమా తప్పితే మరో ధ్యాస లేదు, మరో డైవర్షన్ ఇంకో యాక్టివిటీ లేదు. యాక్టివిటీ లేదు. మీరు 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 ఎప్పుడు ఫోన్ చేసినా నేను సినిమా గురించి మాట్లాడతాను. అవును. నాకు రాజకీయాలు నాకు చాలా ఇష్టమైన వ్యవహారం రాజకీయం. అక్కడి నుంచి వచ్చాను పబ్లిక్ లైఫ్. అవి కూడా పట్టట్లేదు. ఓన్లీ థింగ్ సినిమా సినిమా సినిమా. చాలా మంది దర్శకులు మిత్రులు కూడా అంటూ ఉంటారు మీకు అదే ఎనర్జీతో ఉన్నారని. మారుతి గారు కానీ, అనిల్ గారు కానీ నన్ను ఆ విషయం మీద ఎప్పుడు వాళ్ళు ప్రేజ్ చేస్తారు. ఆ పొగట్టుకు పొంగిపోను కానీ ఇది కొంతవరకు వాస్తవమే. మనకు ఒక 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 విల్ పవర్. అంటే ఐ టెల్ యూ వన్ థింగ్, మీరు భాష మీద మంచి కమెండ్ ఉన్న మనిషి. పొగడ్తకి మెప్పుకోలకి చాలా తేడా ఉంది. సార్ సార్ పొగడ్త ఈజ్ అండ్యూ. పొగటి అండి. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ అంత హైట్ ఉన్నారండి ఆయన మిమ్మల్ని నమ్మకం అంటే కదా. పొగడ్త. అవును సార్. బాగున్నారు సార్, హ్యాండ్సమ్ గా మీ డ్రెస్ బాగుంది, యూఆర్ లుకింగ్ వెరీ సార్, ఫ్రెష్ సార్. అంటే మెప్పుకోలు. అంతే సార్. మెచ్చుకోవడం వేరు, అవును. ఎప్రిసియేషన్ వేరండి, ఫ్లాటరీ వేరు. అవును. సో ఇప్పుడు మారుతి గారు వాళ్ళు మీతో మాట్లాడిన అవును సార్. మాటలన్నీ మెప్పుకోలు అనమాట. అంతే సార్. బాగుంది అని అభినందన. నిన్న ఏదో పని మీద మాట్లాడుతూ మారుతి గారు ఈ మధ్య స్టైలింగ్ అని కొంచెం కొత్తగా మొదలు పెట్టాను. ఉమ్, అంటే మనం ఫాదర్ వేషాలు వేయడానికి బ్రదర్స్ కూడా వేయచ్చు ఏదైనా హీరోలు వేయచ్చు. అన్నట్టుగా. వాణి అని ఒక అమ్మాయి, భవాని అమ్మాయి పేరు. ఆ అమ్మాయి నాకు ఇప్పుడు స్టైలిస్ట్ అండి. ఓహో. ఇంతకుముందు ఎప్పుడు అసలు దాని అవసరం ఉంటుందా అనుకునేవాడిని. ఏదో తండ్రి పాటలు వేసుకుంటున్నాం, కాస్త పొట్ట పెంచి చేసుకుంటే సరిపోతుంది కదా అనుకునేవాడిని. అమ్మాయి నాకు కొంచెం ఇప్పుడు ఇది కూడా ఇన్ఫాక్ట్ దిస్ డ్రెస్ వాజ్ డిజైన్ బై హర్. ఇప్పుడు ఇంటర్వ్యూస్ కూడా మామూలుగా వెళ్ళొద్దు అంటుంది ఆవిడ. కరెక్ట్ కదా, హాయిగా వెళ్ళండి సార్, షీఈస్ కొంచెం కరెక్ట్. పద్ధతిగా వెళ్ళండి. యూఆర్ ఇంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరేమి ఇంకా ప్రభుత్వ ఉద్యోగంలో మీటింగ్కి వెళ్ళట్లేదు. అవును. ఇప్పుడు ఇప్పుడు పొద్దున్న కూడా అడిగి వేసుకుని ఆవిడ నేను హర్షిని అని ఆవిడ ఫ్రెండ్, ఉమ్, వాళ్ళిద్దరు ఆవిడ ఒక సుమన్ టీవీకి పనిచేస్తారు. వాళ్ళిద్దరూ నాకు ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ ఇన్ కొంత ఇలాంటి వాటి స్టైలైజేషన్. స్టైలింగ్ లో. ఉమ్, వాళ్ళిద్దరు కజిన్స్. నాకు వాణి గారికి మళ్ళీ ఫోన్ చేస్తే పొద్దున్న చేసుకున్నాను, మామూలుగా ప్యాంట్ షర్ట్ వేసుకున్నాను. అయ్యో. సో ఇట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. No, no. చెప్పారు. ఇది మీరు ఇందాక అన్నట్టుగా ఆ, లేకపోతే వాళ్ళ- డైవర్టెన్స్. మారుతి గారు అన్నారు ఉమ్, ఇలా ఇది చూసి బాగుంటున్నారు మీరు గురూజీ అని అంటూ నాకు మహానుభావుడు సినిమా గుర్తొస్తుంది సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ పద్ధతిలో కానీ, మీ శ్రద్ధలో కానీ, మీ సింప్లిసిటీలో కానీ మార్పులు రాకపోవడం చాలా గొప్ప విషయం సార్ అన్నారు రాత్రే. అవునా? సో వారికి సభాముఖంగా కృతజ్ఞతలు, ఇంటర్వ్యూ ముఖంగా. ఇంటర్వ్యూ ముఖంగా. అలాగే అనిల్ రావుపూడి గారు సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఓ రోజు ఫోన్ ఏంటి చేశారు. అసలు సంక్రాంతికి వస్తున్న విశేషాలు అయ్యో, చెప్పండి. అది అక్కడికి వచ్చాను సార్. అసలు సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఒక ఫుల్ లెంగ్త్ రోల్ ఉంది. అంటే నేను చేస్తాను చేయనని కాదు కానీ ఫోన్ చేశాడు, అనిల్ ఫోన్ చేశాడు. అన్నయ్య అని పిలుస్తాడు నన్ను, నేను తమ్ముడనే అంటాను. అంటే సెట్ లో సార్ అంటాను, మంచి సంస్కారం. సెట్ లో మాత్రం నాకు తమ్ముడు అని పిలవాలంటే భయంగా ఉంటుంది, కుదరదు నాకు. అవునులే. నేను సార్ అనే అంటాను, విడిగా అయితే తమ్ముడు అని పిలుస్తాను, నువ్వు అనే అంటాను. అన్నయ్య ఒక ఫుల్ లెంగ్త్ రోలు, ఇది కనిపించని పెద్ద వేషం అన్నారు. ఇప్పుడు కనిపించే పెద్ద వేషం అయిపోయింది అది. అంటే ఆయన అనుకున్నప్పుడు ఒకటి ఊహించుకున్నారు ఈ వేషాన్ని. ఫైనల్లీ ఇట్ షేప్డ్ ఇంటూ ఇట్ ఫ్రేమ్డ్ ఇంటూ ఏ వెరీ బిగ్ రోల్. ఓకే. చాలా నాకు మంచి పేరు తెచ్చి
సినిమాకు కూడా ఉపయోగపడే పాత్రగా ఇచ్చినందుకు అనిల్కి నిజంగా 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 అది ఏం చెప్పాలి, గూస్ బంప్స్ వస్తున్నాయి. దాన్ని పెద్ద రోమాంచితం అవుతుంది. కాదు సార్, ఇప్పుడే రోమాంచితం అంటే రేపు 14 తర్వాత మీ పరిస్థితి ఏంటి? చక్కటి వేషం ఇచ్చి ఆదరించి అనిల్ ఇప్పుడు సరదాగా ఉంటుంది సెట్ లో కూడా. అవును. అనిల్ నన్ను చిన్న ఫన్ చేస్తాడు, నాతో నవ్వుతూ చేస్తాడు. ఒక్కొక్కసారి అన్నగారు ఇలా చేస్తే కష్టం, పళ్ళపోతాను మీతో అంటాడు, బాగా చేసిన నవ్వుతూ. తర్వాత అంటారు అన్నగారు ఏదో చిన్న ఫన్ అంతే చేయాలిగా. మరి తను సెట్ ని చాలా ఫన్నీగా వైబ్రెంట్ గా ఉంచుతాడు. వైబ్రెంట్ గా అలాగే బాబు, వెంకటేష్ బాబు గారు చక్కగా మా ముగ్గురికి చాలా, నాకు వెంకటేష్ బాబు గారు కూడా మంచి ఇండివిజువల్ సీన్స్ ఉన్నాయి. అవునా? ఎప్పుడు ఆయన ఒకసారి సరదాగా నవ్వుతూ ఫన్ చేసేవారు, మళ్ళీ వచ్చి చెప్పండి వైజాగ్ కలెక్టర్ గారు ఏంటి విషయాలని అవి అడిగేవారు. సో అలా ఒక ఆదరణతో కూడిన పెద్ద వేషం, పూర్తి స్థాయి వేషం, పూర్తి నిడివిగలిగిన వేషం, అంటే స్క్రీన్ స్పేస్ అంటాం కదా. అవును, స్క్రీన్ స్పేస్. ఓ గంటన్నర అంత ఉంటుంది. అంత వేషం ఇచ్చారు. అది సంక్రాంతికి వస్తుంది. హీరోతో పాటు ఉంటారు నాగరాజు గారు, శిరీష్ గారు ఎప్పుడు సెట్ లో ఉంటారు. అవును. ఒకరోజు ఊరికే నవ్వుతూ ఓ మంచి సీన్ చేసిన తర్వాత శిరీష్ గారు అన్నారు, ఓ మంచి సీన్ బాగా చేశాను అన్నారు. అన్నగారు ఇప్పుడు అర్థమవుతుంది మీరు డబ్బులు ఎందుకు ఎక్కువ అడుగుతున్నారు అన్నారు. అయ్యో నేను అడగలేదండి, మీకు ఎందుకు డబ్బులు ఎక్కువ ఇవ్వాలో ఇప్పుడు అర్థమైంది నాకు. అది రెండు అన్నారు. ఫస్ట్ అది అన్నారు, మీకు ఎందుకు ఇంక డబ్బులు పెంచాలో అర్థమైంది నాకు అన్నారు. భగవత్ సంకల్పం, గురుకృప, ఎట్ ద సేమ్ టైం చెప్పాను కదా. ఇప్పుడు మారుతి గారు రాజాసాబ్ రెడీగా ఉంది. అవును. అనిల్ గారు హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ అండి. హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్. దాంట్లో కూడా ఒక అద్భుతమైన వేషం ఇచ్చారు నాకు. అవునా? అనిల్ రావుపూడి గారి సినిమా సంక్రాంతికి వచ్చేస్తోంది చూసుకుంటూ. ఇంకేముంది, రేపే గేమ్ చేంజర్ శంకర్ గారి సినిమా రెడీగా ఉంది. రెడీ. అలాగే ఎందుకంటే మోహన్ కృష్ణ గారు నాకు చాలా ఇష్టమైన పాత స్నేహితులు కూడా ఆయన నాకు. ఓకే. తెలుగు సాహిత్యానికి సంబంధించిన వాళ్ళు కదా. అదొకటి, మేము కాలేజీ రోజుల్లో ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ లో కలిసేవాళ్ళం. నేను, ఎందుకంటే మోహన్ కృష్ణ గారు, రామజోగ శాస్త్రి గారు, విఎన్ ఆదిత్య, మీ అందరం ఒక గ్రూప్ అప్పట్లో. సో ఆయన ఇచ్చిన సారంగపాణి జాతకంలో ఒక బ్యూటిఫుల్ రోల్ ఇచ్చారు. సో ఇవన్నీ దూసుకుని వచ్చేస్తున్నాయి రెడీగా రిలీజ్కి. సో కాదు, ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడగలి. చెప్పండి. ఇప్పుడు అంతా మనం మాట్లాడుకున్నదంతా సంగీతం, సాహిత్యం, క్యారెక్టర్. ఇప్పుడు మీ కెరీర్ లో అంటే రెమ్యూనరేషన్ అనేది ఒక మేజర్ ఎలిమెంట్ ఇన్ ఎనీ ప్రొఫెషనల్ కెరీర్. రెమ్యూనరేషన్ పెంచారా? ఈ సంవత్సరం కూడా పెంచాను సార్, నేను అందుబాటులో ఉందామని డిసైడ్ అయిపోయాను. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు నాకు 50,000, 60,000, 70,000 దాకా పర్ డే ఇస్తున్నారు. నేను లక్ష టచ్ చేయలేదు. 70,000, 75,000 దాకా టచ్ చేశాను. పర్సనల్ మేకప్ ఇస్తున్నారు, ఒక క్యారవాన్ ఇస్తున్నారు, వెహికల్ కూడా పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగే ఒకటే బండి, ఒకే క్రిస్టా వస్తుంది, ప్రొడక్షన్ పే చేసుకుంటాను. ఇంతవరకు నన్ను ఇండస్ట్రీ ఆదరించింది. అవసరమైతే రూపాయి తగ్గిద్దాం, నేను పరంగా నేను పెద్ద పట్టుదలగా ఏం లేదు సార్. అల్లు రామలింగ గారు మాట చెప్పారు, అవసరమైతే నేను ఒక 10,000 తగ్గించుకుంటాను సార్. రైట్. అల్లు రామలింగ ఒక చిన్న విజ్ఞప్తి మాత్రం ఉంది ఇండస్ట్రీ. ఏంటది? రోజుకి తీసుకునే రెమ్యూనరేషన్ బట్టి ఆ యాక్టర్ని డిసైడ్ చేయకండి. ₹1,00,000 నట్టయితే గొప్పవాడని, 10,000 నట్టు చిన్నవాడని మాత్రం అనకండి. ఎందుకని, మీకు ఎందుకు వచ్చింది అసలు? జనరల్గా అలా ఉంటుందండి. ఎప్పుడు ఎలా ఉంటుందంటే బయట ఎంత తీసుకుంటున్నాడు అనే దాన్ని బట్టి ఒక గౌరవం. నా విషయంలో జరగలేదు అది. నా విషయంలో జరగలేదు. రోజుకి 1,00,000 అయితే ఒక గౌరవం, రోజుకి 30,000 అయితే ఒక గౌరవం. అంతేగాని ఇతను డైలాగ్ బాగా చెప్తాడా, ఎక్స్ప్రెషన్ అవి పెద్దగా కౌంట్. మీరు ఆ స్టేజ్ దాటిపోయారు అనుకుంటున్నాను. ఎప్పుడో దాటిపోయాను సార్, చెప్తున్నా. అందుకే నేను ఎవరేమనుకున్నా రెమ్యూనరేషన్ విషయంలో నాకు తోటి కళాకారుడు చెప్తే పెన్షన్లో 25,000 అంటారు. నేను పెన్షన్ నాకు అవసరం లేదు, ప్రస్తుతం నేను హ్యాపీగా ఇలా ఉంటాను, అందుబాటులో ఉంటాను. రండి చక్కగా వచ్చి మంచి మంచి వేషాలు ఇవ్వండి, చేసి పెడతాను. ఒక్క పల్లెత్తు మాట అన్ను, టైంకి వస్తాను. 8:30 అంటే 8:25కే వస్తాను. ఇప్పుడు మా ఇంటర్వ్యూకి అంత కరెక్ట్. నేను టైం ఇప్పుడు బాగా ఫాలో అవుతాను, శ్రద్ధగా ఉంటాను. మీరు చెప్పిన డబ్బింగ్లు కూడా నేను చక్కగా తొందరగా చేసుకుంటాను. సో ఐఎమ్ రెడీ ఫర్ ఇది. తెలుగు 6 దాన్ని ఏమంటారు, అచ్చ తెలుగు వాడిని. మీరు ఏ రకమైన వరి లేదు సార్. మీరు సినిమా ఇండస్ట్రీలో అచ్చ తెలుగు తిరగండి. ఎందుకంటే మోహన్ కృష్ణ గారు చెప్పిన డైలాగ్ చెప్తాను. చెప్పండి. సినిమా పేరు చెప్పను. ఒక సినిమాలో నేను ఇంట్రడ్యూస్ చేస్తాను సినిమాని. సినిమా డైలాగ్ ఎలా ఉంటుంది, నాతో ఎలా మొదలవుతుందంటే, మా అన్నయ్య ఎంతో ప్రజాసేవ చేసి తను స్థాపించిన పరిశ్రమల్లో వచ్చిన లాభాల్లోంచి చాలా డబ్బును పేద ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం వారు అన్నయ్యని పద్మశ్రీతో సత్కరించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అన్నయ్య మాట్లాడతారు. అన్నయ్య వేరే భాష నటుడు. అన్నయ్య వచ్చారు, అన్నయ్య మాట్లాడారు, వినండి. ఒక్క వెదురు గింజ పాతితే నెలకి ఏమీ రాదు, రోజుకి ఏమీ రాదు, ఏడాదికి వస్తుంది, 2 ఏడుకి మొలకా వస్తుంది అన్నారు. ఇదే చెప్పారు. ఎందుకంటే తెలుగు నటుడు, నాన్ తెలుగు నటుడు, మహానటుడు అయి ఉండొచ్చు ఆయన. బట్ ఈ నీడ్స్ డబ్బింగ్ కదా. ఆయన చెప్పారు, డబ్బింగ్ చెప్పాలి, ఆయన చెప్పారు.
ఓ ఆయనది వాయిస్. ఆయన వాయిస్ అందుకే ఇలా వచ్చి నెలకి ఏమీ రాదు, రోజుకి ఏమీ రాదు, వారానికి ఏమీ రాదు, ఏడాదికి వచ్చింది అన్నారు. నేను అన్నయ్య ఇప్పుడు మాట్లాడతారు, వారికి సోదరుడిగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను, నమస్కారం. ఇది నా భాష. సింపుల్. అంటే నటనకి అఫ్ కోర్స్ భాష పరిమితి కాదు, భాష ఎవరిని నటనని అవమానించడానికి మాత్రం కాదండి. అదే మళ్ళీ ఇప్పుడు పరభాష నటులను తిట్టాడు సాయి శ్రీనివాసన్ ఒక నేను ఎవరిని తిట్టిన నాకు అవసరం పడింది. అదే అలాంటివి అలాంటి thumbnails నా మన దగ్గర లేవు. రెండో అవసరం చెప్తాను, మహానటుడు వాళ్ళందరూ అంటే భాష విషయంలో చెప్తాను. అర్థమైంది. భాష అనే దాని మీద ఇప్పుడు ఎదుర్కొన్న నటుడు తెలుగు భాష నటుడు అయితే మన ఎక్స్ప్రెషన్ కూడా శుభ్రంగా వస్తాయి. అవునండి. అతను ఎప్పుడవుతున్నప్పుడు జనక ప్రాంప్టింగ్ చెప్తాను అనుకోండి, అలాంటి వాడు కొన్ని కన్వీన్. అని మీరు ఇప్పుడు ఇవన్నీ మామూలుగా మన దాన్ని ఏమంటారు ఇరుగుంటి పొరుగుంటి కబుర్లాగా, కానీ నేను ఈ కెరీర్లోని ప్రధానమైన పాత్రను పోషించేది అదృష్టంతో పాటు అందరూ చూపించే ఆదరణతో పాటు అసూయలు అన్నవి చాలా గ్రేట్ క్యారెక్టర్ని ప్లే చేస్తాయండి. అవును సార్, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ ఎస్పెషల్లీ ఉంటాయి. ఎందుకంటే మనం బాగా 10 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళ ముందు మనం వెళ్తుంటారు. ఇవన్నీ వస్తాయి. మీకేమైనా అలాంటి తక్కువ ఉంటాయి సార్ నా మీద అసూయలు. ఎందుకంటే నేను బేసికల్గా ఒక పబ్లిక్ జీవితం నుంచి వచ్చాను కాబట్టి నాకు ప్రవర్తన బాగా వచ్చు. నా మీద అసూయ రాకుండా నేను ఏ జాగ్రత్త తీసుకోవాలి జాగ్రత్త తీసుకోగలను. అవునా? అంటే ముందే తెలిసిపోతుంది మీకు అసూయ పడచ్చేమో అనే ఉన్న చోట నేను మరింత జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నాను, మరింత ఒబీడియంట్గా ఉంటాను. అది తెచ్చిపెట్టుకున్న లక్షణం కూడా ఏం కాదు, బై అండ్ లార్జ్ అవసరమైంది ఒకటి. రెండు, నాకు కొంచెం ఒబీడియన్స్ ఉంది. ఒబీడియన్స్ ఉంది, నా ప్రవర్తనలో కొంచెం ఒబీడియన్స్ ఉంది. ఎంబెడెడ్ చాలా మంది అడుగుతారు, ఏంటి సార్ మీరు అంత జాయింట్ కలెక్టర్ హోదానికి వచ్చారు, స్థితిమంతులు మీరు, ఇక్కడ 100 సినిమాలు అయిపోయాయి, మీరు ఇంకా నేను అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నవీన్ గారు మైత్రి నవీన్ గారు వచ్చినా కూడా నేను అందరినీ సమదృష్టితో చూడగలిగిన ఒక లైఫ్ స్టైల్ అలవర్చుకున్నాను నేను. థ్యాంక్స్ టు శివానందమూర్తి గారు అండ్ సిరివేల సీతారామ శాస్త్రి గారు, వారిద్దరు ఆ సమదృష్టిని దాన్ని క్రియేట్ చేసి. అంటే మీరు మీ అప్లికేషన్, మీ అడాప్టేషన్, మీ ఇంప్రవైజేషన్ అదంతా ఒక పద్ధతి. ఉంటాయి సార్, ఉండకుండా దానివల్ల మీరు ఏమైనా దెబ్బతిన్న సందర్భాలు ఉండదు సార్. అదే అనుకుంటున్నాను. ఓకే, చాలా మన వాళ్ళు ఏమంటారంటే ఒక స్థాయి వస్తే స్థాయిని మెయింటైన్ చేయట్లేదు సార్. అదే మెయింటైన్ చేస్తుంది. అదే ఇప్పుడు అల్టిమేట్ గా ఎప్పుడో దిలీప్ వెంకట్ గారు సౌరవ్ గంగూలీ మాట అన్నాడు. సౌరవ్ గంగూలీ ఫెయిల్ అవుతుంటే అతన్ని ఏదో తీసేశారు, అది చేశారు. అప్పుడు అతను గట్టిగా మాట్లాడుతున్నాడు. వెంకట్ గారు ఒకటి అన్నాడు, మిస్టర్ గంగూలీ లెట్ యూ బ్యాక్ టాక్, నాట్ యూ. అలాగే ఒక ఆర్టిస్టు నా పాత్ర మాట్లాడితే సరిపోతుంది, నేను మాడక్కర్లేదు. అంతే. నేను పౌరు చూపించక్కర్లేదు, ఓ అని అల్లరి చేయక్కర్లేదు. ఒక్క క్యారెక్టర్ అప్పుడు రేపు సంక్రాంతికి వస్తున్నా మాట్లాడితే చాలు. నేను ఇన్నాళ్ళ కెరీర్లో నటీమణులు కానీ, నటులు కానీ, దర్శకులు కానీ, నిర్మాతలు కానీ ఇది ఒక ప్రధానమైన ఇష్యూగా నాతో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయండి. మనం చూసేదాన్ని ఏమవుతుంది, 4 రోజులతో వాళ్ళు ప్రేమిస్తారు. ఏముంటుంది అసలు, ఏముంటుంది. నేను శ్రీకాంత్ అయ్యం గారు కలిసి పనిచేస్తాం, గోపరాజరావు గారు, నేను మురళీగౌడ్ గారు, నేను ఆనందములాగా ఉన్నాం. మీ శ్రీకాంత్ అయ్యం గారు ఆ మధ్య తీసాడు అసలు మీడియాని పట్టుకుని అంటూ ఉంటారు. మంచి మంచివాడేనండి, అతను కొంచెం తొందరగా ఒక మాట వేస్తూ ఉంటాడు, మాట అనేస్తాడు. తర్వాత మళ్ళీ తనే బ్యాక్ తీసుకుని అపాలజీ చెప్పాడు అనుకోండి. మీరు చెప్పలేదా ఏంటా నువ్వు ఇలా మాట? నేను అంటుంటాను, ఎందుకు కష్టపడి 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు పోరాడితే వచ్చింది ఆ స్థాయి. అవునండి, మంచి యాక్టర్, మంచి ఆర్టిస్ట్, ఇంటెన్సిటీ ఉంటుంది. అతను మంచివాడు ఉన్నట్టుండి అతనికి అలా అంటే ఏదో సినిమాని కించపరిచి రాశారని ఆవేదనగా. ఏదైనా లోకో బెన్న రుచి. నేను చాలా మంది అంటే నేను విమర్శకులు కూడా ఏమన్నాను. ఎప్పుడో చలంగా చెప్పారు నవ్వుతూ, సద్విమర్శకులు వేరు, కువిమర్శకులు వేరు. బట్ సోషల్ మీడియా రోజుల్లో డిస్టింగ్విష్ చేయలేకపోతున్నాం వీళ్ళిద్దరిని, 2 సెపరేట్ ప్లాట్ఫామ్స్. అంటే మీకు అంత టైం కూడా లేదు. అందుకే సద్విమర్శకుల్ని తీసుకుని కువిమర్శకులు కూడా ఏమన్నారు, ఆయన చలంగాలో పేరెట్టారు వాళ్ళకి, మీరు చదివారో లేదు. అంటే ఇప్పుడు సినిమా చూడకుండానే దానికి ఇది చెప్తారు, అనాలిసిస్ చెప్పేవాళ్ళు, రేటింగ్ ఇచ్చేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు చలంగారు మాట అన్నాడు. అంటే ఆ రోజుల్లో చదవకుండా ఆయన విమర్శించేవాడు. మురికి ముక్కులు అనేవాడు. మురికి ముక్కులు గురించి మనం ఎందుకు వరి అవ్వాలి? పక్కన సద్విమర్శలు ఉన్నారుగా, మీలాంటి సద్విమర్శలు ఉన్నారు. గో విత్ యూ. మీరు చెప్తారు శ్రీనివాస్ గారు బాగా చేసేది, బాగా చేయలేదు, ఇది బాగుంది మీది, ఇక్కడ మీరు జనరల్ అబ్జర్వేషన్స్ అంటే బికాస్ యూర్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, యూర్ అన్ ఆఫీసర్, క్లాస్ 1 ఆఫీసర్ ఇన్ ది స్టేట్ గవర్నమెంట్, పాండిత్యం బాగా చదువుకున్నారు. ఈ సోషల్ ఇష్యూస్ ని ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తుంటారా జరుగుతున్నవి చుట్టూరా? అవునా,
నేను సోషల్ ఇష్యూస్లో బాగా పార్టిసిపేట్ చేశాను యాజ్ పార్ట్ ఆఫ్ మై జాబ్. ఇప్పుడు గరికపాటి నరసింహారావు ఇష్యూ జరుగుతున్నది, కెన్ యూ కామెంట్ ఆన్ దట్ అండి? చేయగలనండి, కామెంట్ చేయగలను. ఎందుకంటే సార్ ఇప్పుడు వద్దనుకుని విడిపోయిన మహిళ ఆవిడ. ఎందుకు 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది ఆవిడకి? ఇప్పుడు ఎందుకు రావాలి? ఇది ఒక చాలా చిన్నపిల్లాడిని అడిగినా చెప్తారు దీని వెనకాల ఏదో సంథింగ్ ఫిషీ ఇది. గరికపాటి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం విశ్లేషించక్కర్లేదు. ఇప్పుడు సమాజం ఎట్లా ఒప్పేసుకుంది ఆయన. అవునండి. ఇవాళ వ్యక్తిగతంగా సార్ ఇంకొక మాట అంటాను, ఇది నన్నయ్య గారు రాశారు. ఇది ఇప్పుడు చెప్తానంటే తప్పుల్ని ఒప్పుకోమని చెప్పను, కానీ నన్నయ్య గారు అవతారిక పద్యాలు రాస్తూ వ్యాస భారతాన్ని తెలుగిస్తూ, అంత పెద్దవాడిని వ్యాసుడు రాసిన భారతాన్ని నేను రాస్తున్నాను. అప్పుడు కవి సంఘాలు ఉండేవి, కొన్ని కవి సంఘాలు ఉండేవండి అనాలిసిస్లు చేయడానికి. వాళ్ళకి చెప్పాడు, అయ్యా మీరే చెప్పారు ఒకప్పుడు ఆర్య వ్యవహారంలో ద్రష్టము గ్రాహ్యము అని. ఆర్య వ్యవహారంలో ద్రష్టము గ్రాహ్యము. కొన్ని పెద్దలు ఏమైనా అటు ఇటుగా తప్పులు చేసినా వాళ్ళు చాలా మంచి చేసేసారుగా సమాజానికి. ఈ కోణంలో ఎందుకు చూడడం? గరికపాటి వారు ఎంతో హ్యూమన్ డెవలప్మెంట్కి, ఎంతో వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడినప్పుడు వారి వ్యక్తిత్వంలో, వారి పర్సనల్ జీవితంలో ఒక చీకటి కోణాన్ని పట్టుకుని కూడా మనం ఎందుకు వేలాడాలి అంటాను గంభీరంగా. అంతే. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఎంతో సమాజానికి మేలు చేసిన మనిషి కదా. ఇప్పుడు ఇవాళ ఒక చిన్న చీకటి కోణాన్ని, కానీ ఆవిడ ఎందుకు అంతలాగా ఇంకా మనకి తెలియదు సార్. తెలుసు ఇప్పుడు ఆవిడ మళ్ళీ వివాహిత అంటున్నారు. అవును, ఆవిడే చెప్పారు కదా, వీడియోలో ఏదో చెప్పారు. నేను ఆవిడకి కూడా ఒక నమస్కారం. అదేలేండి. స్టిల్ ఏంటంటే ఆర్య వ్యవహారం వల్ల ద్రష్టము గ్రాహ్యములు అలా అని పెద్దవాడు మానభంగం చేస్తూ వదిలేమని చెప్పట్లేదు. ఒక మంచి చేశాడు, జరిగిపోయింది, మేలు చేశాడు ఆయన సమాజానికి. చేస్తున్నారు కూడా. చాలా మంది చెప్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చదివాను, వెంటనే గరికపాటి వారే గుర్తొస్తారు నాకు. శివానందమూర్తి గారు గుర్తొస్తారు. మార్చి 28 నుంచి మేషరాశి వారికి ఇంకా ఏలినాడు శని వస్తుంది, గడ్డుకాలం మొదలైంది. వాడవడం నిన్న వాడవడం మహారాజ్. వాడు ఇంటర్వ్యూలు ఎక్కువైపోతున్నాయి కదా మన ఛానల్స్లో. ఇంటర్వ్యూ చేసేస్తారు జ్యోతిష్యుల్ని. జ్యోతిష్యులు చేస్తుంటే వాడు అసలు 7 నెలలు చచ్చిపోతాను చెప్పాడు నన్ను. ఓయమ్మా, వేణుస్వామి గారు ఏదో బొమ్మ వేశారు చెప్పనంటాడు, మళ్ళీ చెప్తున్నాడు ఎవరికో. నేను అడగలేదు, నాదని కాదు. మేషరాశి వారి జాతి అంటే ఇంకా 7.5 ఏళ్ళు. ఇప్పుడు నేను ఏం చేయాలి? పారిపోయి కనుగొల దూరనా? అప్పుడు నాకు గరికపాటి వారు గుర్తొస్తారు. ఏమిటి ఇప్పుడు ఈ గ్రహాలన్నీ కొట్టుకుంటూ నీకు చంపేయడానికి సిద్ధంగా ఉన్నాయా? ఇన్ని పెసలు ఇచ్చేస్తే నువ్వు కాపాడబడతావా? దేవుణ్ణి నమ్ముకో, అమ్మవారి పాదాలు పట్టుకో, అమ్మ చూసుకుంటుంది. ఇవన్నీ శివానందమూర్తి గారు దండం పెట్టుకున్నా. అయ్యా 7.5 ఏళ్ళు అంటారు, 53 ఏళ్ళు, 60 వచ్చేస్తే 7 ఏళ్ళకి నేను పడుకోనా? సినిమా కెరీర్ పైకి లేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి నేను? సో మూఢనమ్మకాలతో కూడిన మతమౌఢ్యం నుంచి నిజంగా దేవుడు అంటే ఏమిటి, నిజంగా మతం అంటే ఏమిటి, సంప్రదాయం అంటే ఏమిటని చెప్పిన మహానుభావుడు గరికపాటి నరసింహారావు. గరికపాటి గారు. అది తీసుకుందాం. వ్యక్తిగత జీవితంలో ఉంది చిన్న లోపం ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు. ఏం జరిగిందో దానికి సాక్షిభూతం ఎదుమిద్దకే ఎవరికి తెలియదు. సో ఆర్య వ్యవహారం వల్ల ద్రష్టములు గ్రాహ్యములు. ఇది ఆ నన్నయ్య గారు, ఆదికవి నన్నయ్య గారే చెప్పాడు. నా సూక్తం కాదు, నా సూత్రం కాదు. ఆర్య వ్యవహారం వల్ల ద్రష్టము గ్రాహ్యములు. ఓకే, చేద్దాం, క్షమిద్దాం. కాదు, ఇంకొక ముఖ్యమైన విషయం అండి, మీరు గవర్నమెంట్ ఆర్డర్ నుంచి వచ్చిన వాళ్ళు కదా. ఈ రోజు యూఆర్ ఎ పాపులర్ యాక్టర్ టుడే అండ్ యూఆర్ మచ్ అప్రిషియేటెడ్ ఫర్ యువర్ హిస్టరియానిక్స్ అండ్ టాలెంట్, మెరిట్, ఎవ్రీథింగ్. మీ గవర్నమెంట్ ఆఫీసర్స్, మీతో పనిచేసిన వాళ్ళందరూ ఏమంటారండి మిమ్మల్ని చూసి? మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యాపీ. ఇప్పుడు వీళ్ళకి అసూయ ఉంది చాలా మందికి. అసూయ ఎందుకు ఉంటుందంటే, నేను ఏదో మా గ్రూప్ లో ఈ లిస్ట్ పెట్టారు ఒక ఆయన, 17 ఫ్రెండ్స్ గ్రూప్ ఒకటి. ఓకే, ఐ థాట్ దే విల్ కంగ్రాచులేట్ మీ. ఆ పెట్టినోడిని అడుగుతున్నాడు, ఈ లిస్ట్ నీకు ఎలా వచ్చింది ఇంకో ఫ్రెండ్. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఏంటంటే అతని ఉద్దేశం ఏంటంటే, నేనే నీ పెట్టి పెట్టరా అని పాపులరైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నానేమో అని ఆయన ఉద్దేశం. ఆ రూట్ అడుగుతున్నాడు. ఒక ఫ్రెండ్ నేను ఫేస్బుక్ లో పెట్టుకున్నాను, సో దట్ నేను చేసిన వ్యవహారం ప్రపంచం తెలియాలి. బికాజ్ ఐ మీన్ షో బిజినెస్ చెప్పుకోవాలి, ఈ సినిమా అది పెడితే ఆ ఫ్రెండ్ ఏమడిగాడు, ఈ రూట్ ఈ లిస్ట్ నీకు ఎలా వచ్చిందన్నా అంటే, వాడే పంపాడా నీకు అన్నట్టుగా వచ్చేట్టుగా పెట్టాడు. సో ఇటువంటి కూడా ఉంటాయి. చెప్పారు కదా, వేసవికి మామిడి పళ్ళు, చలికి ముగ్గులు ముంగిళ్ళు. వినండి సార్, వానలకి రంగుల హరివిల్లు. అంతే గొల్లపుడు. మీకు నాకు మీ ప్రతిదీ గొల్లపుడు మాత్రం. ఆయనకి షష్ఠి పూర్తి సంచికేస్తూ ఆయన మిత్రులందరికీ ఒక సంఘం ఏర్పడి లెటర్స్ రాశారు. సార్ మీ అసోసియేషన్ గురించి మీరు రాయండి అని చెప్పి. ఆయన పేరు చెప్పను కానీ అతను కూడా ఒక మంచి రచయిత. అతను ఏం రాశాడంటే, నువ్వు ఒక నటుడివి, నీకు ఒక షష్ఠి పూర్తి, దాని మీద నా స్పందన ఏడిసినట్టుంది అని రాసి పంపించి. అద్భుతం.
అలా ఉంటుంది సార్, ఎవరు ఉంటుంది. మారుతిరావు చూసి నవ్వుకున్నారు, చూడవే ఎలా రాశాడు అని. సో ఏమైనా సార్ సార్. మీరు రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని క్యారెక్టర్లు ఒప్పుకున్నారు? 30 సినిమాలు అంటున్నారు. 30 సినిమాలు అంటే 2026 జనవరిలోగా 30 సినిమాలు సార్ 30 సినిమాలు రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయిపోతాయి. నెలకి 2, 2.5, నెలకి 2, 3, ఉమ్, 6 నెలలకి 3 నెలలకి 10 ఉమ్. అలా ఆ స్పాన్ లో వచ్చేస్తాయి రెడీగా. అంటే డబ్బింగ్లు కూడా అయిపోయి రిలీజ్ అవడానికి ఒక 15 సినిమాలు ఉన్నాయి. Fantastic. మిగతా అన్ని అండర్ వేరియస్ స్టేజ్ ఆఫ్. Fantastic. మీ కెరీర్ ఇంకా చాలా అయ్యో. నిత్య నూతనంగా, నిత్య కళ్యాణం, పచ్చతోరణం Thank లాగా you very ముందుకు much, sir. సాగాలి. అండ్ మంచి మంచి క్యారెక్టర్లు చేసి మీకు ఆ స్పాన్ ఉంది ఈ రోజున. ఎందుకంటే యు ఆర్ ఇవాల్వింగ్ యాజ్ అన్ యాక్టర్. థ్యాంక్ యూ సార్. ఇండస్ట్రీ ఈజ్ నోటీసింగ్ దట్. సో ఈ రెండు మ్యాచ్ అవ్వడమే ఒక కెరీర్ సక్సెస్ కారణం అవుతాయి. మీరు ఇవాల్వ్ అవుతున్నారు, ఇండస్ట్రీ నోటీస్ చేస్తుంది. మరి రామ్ చరణ్ గారి సినిమాలో ఒక క్యారెక్టర్ కూడా మిమ్మల్ని, ఒక సీన్ కూడా పిలిచారు మిమ్మల్ని. పిలిచారు సార్. దట్ ఈస్ యువర్ స్పెషల్. రైట్ సార్, రైట్ సార్. అవును సార్. అంటే ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ డూయింగ్ 1.5 hour క్యారెక్టర్ ఇన్ సంక్రాంతికి అవును వస్తున్నాం. సార్, రెండు నాకు ప్రధానమైన పాత్రలు ప్రధానమైన అండ్ మీకు ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు శ్రీనివాస్ గారు. అండ్ వీ విష్ యూ ఎ గ్రేట్ ఫినామినల్ సక్సెస్ ఇన్ యువర్ కెరీర్. మీకు కూడా సార్ సంక్రాంతి శుభాకాంక్షలు. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ అయ్యా నా తరపున, మా సంక్రాంతికి వస్తున్న తరపున, సినిమా తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంక్రాంతి సందర్భంగా ఇంచుమించుగా ఇప్పుడు 5.5-6 సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీ వచ్చి, 100 సినిమాలు దాటాయి. సో పేరు పేరున చెప్పలేను. దర్శక నిర్మాతలు అందరికీ, నా సహనటులకి, టెక్నికల్ స్టాఫ్కి, టీంకి అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అంతే సార్. గుడ్. మీ ఈ సంస్కారం మీకు కంచు కవచం, శ్రీరామ్ రక్ష. Thank you, sir. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఈ గొప్ప నటుడు, బిజీ నటుడు. అండ్ ఆయన లేదే దాదాపుగా సినిమాలను మనం ఎక్స్పెక్ట్ చేయలేని ఒక స్థాయికి వచ్చిన నటుడితో సంక్రాంతి సందర్భంగా మీ అందరికీ ఈ ముచ్చట్లు, ఆయన అభిప్రాయాలు, అనుభవాలు పంచడం అన్నది నా ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వాచింగ్. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.